సహోదరి సహోదరులారా, ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములు వందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనము. నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. ఈ మాటను బట్టి మానవుల పట్ల దేవుని సంకల్పము లేదా ఉద్దేశము అనే అంశము ద్వారా మరొక ఆధ్యాత్మిక సత్యమును మీతో కలిసి ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను. ఈరోజు ఏది దేవునికి ఇష్టమైన ఆరాధన, ఏది దేవునికి ఇష్టము కాని ఆరాధన అనే విషయము గ్రహించుట చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకనగా నేడు సర్వ సృష్టి యావత్తులో జరిగించబడుచున్న ఆరాధనలు అనేవి ఎన్నో గొప్ప గొప్ప ఉజ్జీవ సభలుగా జరిపించబడుచున్నాయి. గొప్ప గొప్ప ఆలయాలలో ఆరాధనలు జరిపించబడుచు గంభీరంగాను రకరకాల సంగీతాలు, పాటలు, వాద్యములను ఉపయోగిస్తూ అద్భుతమైన ఆరాధనలు జరిగించబడుచున్న రోజులను మనము అనుభవిస్తూ ఉంటున్నాం. ఇట్టి ఆరాధనల్లో కూడా ప్రజలు వేల కొలది, లక్షల కొలది ఆరాధనలో పాల్గొనుచున్నట్లు కూడా మనం గమనిస్తూ ఉంటున్నాం. కానీ ఆరాధనలు అనేవి దేవుణ్ణి కలుసుకునే విధంగా, దేవుని మహిమపరిచే విధంగా, దేవుని నామాన్ని ఘనపరిచే విధంగా, నీతి న్యాయములు జరిగించే విధంగా ఆరాధనలు ఆరాధించబడలేని పరిస్థితులు మనకు కనబడుచు ఉంటున్నాయి. అనగా ఆరాధన చేస్తున్నాము కానీ అవినీతి కార్యములను, అన్యాయములను, దోపిడీ, ఇతరులను అణగదొక్కేటటువంటి విధానమును, అవమానపరిచేటటువంటి విధానమును, పాపపు క్రియలను వదిలి వేసేటటువంటి విధంగా ఆరాధనలో మనము రూపాంతరపరచబడలేకపోతూ ఉంటున్నాం. నేడు ఆరాధనలు అనేవి నేటి కాలంలో చూసినప్పుడు బలులను అర్పించడమే ఆరాధనలు, దాన ధర్మాలు చేయడమే ఆరాధనలు, ఆరాధనలో పాలుపొంది దేవుని సన్నిధిలో కొద్ది సమయం గడిపి కానుకలు సమర్పించి రావడమే ఆరాధనలు అనుకుంటూ ఉన్నారు. కానీ దేవునికి ఏది ఇష్టమైన ఆరాధన, దేవుణ్ణి ఏది మహిమపరచగలిగిన ఆరాధన అనేది గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఆమోసు ప్రవక్త 5వ అధ్యాయము 22, 23 వచనాల్లో జ్ఞాపకం చేస్తూ, నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించునను నేను వాటిని అంగీకరింపను, సమాధాన బలులుగా మీరర్పించు క్రొవ్వు పశువులను నేను చూడను, మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ స్వరమండలముల నాదము వినుటకు నాకు మనస్సు లేదు అని దేవుడు వారిని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అనగా ఆరాధనలు అనేటివి చేస్తున్నారు, బలులు అనేటివి అర్పిస్తూ ఉంటున్నారు, ఎంతో గంభీరమైనటువంటి పాటలు పాడుచున్నామని భ్రమపడుచు ఉంటున్నారు. కానీ ఇవి చేయడం వలన ఏది ఉపయోగము లేదు, ఏది ప్రయోజనకరమైనది కాదు.
ఏది దేవుని మహిమపరిచేది అంతకంటే కాదు అని ఇదిగో ఈ ప్రజలను హెచ్చరిస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. నేడు కూడా ఆరాధనలు అనేవి ఇదిగో ఈ విధంగా దహన బలులను, నైవేద్యములను, పాటలను అర్పణలను ఇదిగో దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నాము అనే భ్రమలో జీవిస్తున్న మనల్ని కూడా ఈ ఉదయకాల సమయమున ఈ మాట హెచ్చరిస్తూ ఉంటుంది. అనగా దేవునికి ఇష్టమైన ఆరాధన అనేది ఏమిటి అని తెలియజేస్తూ 24వ వచనంలో దేవుడు బయలుపరుస్తూ ఉంటున్నాడు. ఏది నిజమైన ఆరాధన, ఏది మనల్ని పునరుద్ధరించే ఆరాధన, ఏది సర్వ సమాజంలో దేవునికి మహిమ తెచ్చేటటువంటి ఆరాధన అనగా నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అనగా ఆరాధిస్తున్నటువంటి ఆరాధికుడు దేవుణ్ణి కలుసుకుంటున్నాడు కాబట్టి అక్రమ క్రియలను, అన్యాయపు జీవితాన్ని వదిలివేసి అణగద్రొక్కబడుచున్న, అన్యాయానికి గురి చేయబడుచున్న, దోపిడికి గురి చేయబడుచున్నటువంటి ప్రజల జీవితాలలో ఇదిగో నీతిని, న్యాయమును జరిగించగలిగినటువంటి మేల్కొల్పు కలిగించేటటువంటి ఆరాధనని నిజమైన ఆరాధన అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా దేవుడు నీతిమంతుడు, దేవుడు న్యాయవంతుడు కాబట్టి దేవుని ప్రజలు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆయన నీతిమంతుడైనటువంటి దేవుణ్ణి మనము ఆరాధించేటటువంటి యోగ్యత లేని వారముగా జీవిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆరాధిస్తున్నాము కానీ న్యాయం జరిగించట్లేదు, ఆరాధిస్తున్నాము కానీ నీతిగా బ్రతకట్లేదు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించేటటువంటి యోగ్యత కూడా మనము కోల్పోతూ ఉంటున్నాం. అందుకే దేవుడు వారి ఆరాధనను తృణీకరిస్తూ ఉంటున్నాడు. ఈరోజు ఆరాధిస్తున్నాము అని ఆరాధికుల ఆరాధనను కూడా దేవుడు తృణీకరిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే నీవు దేవాలయంలో గడపడం ముఖ్యం కాదు, నీవు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాను అని అనుకోవడం ముఖ్యం కాదు, నీవు గొప్ప గొప్ప పాటలు దేవుని కొరకు రచిస్తున్నాను, దేవుని కొరకు పాడుచున్నాను అనేది దేవునికి ముఖ్యం కాదు. నీతి న్యాయముగా నువ్వు పునరుద్ధరించబడుతున్నావా? నీతి న్యాయము క్రియలను జరిగించడానికి నీవు అంకితము చేయబడినటువంటి వ్యక్తిగా నీ జీవితాన్ని మార్చుకోగలుగుతున్నావా? అదే నిజమైన ఆరాధన అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి, దేవునికి అర్పణలను అర్పిస్తున్నటువంటి, ఇదిగో మనకు కలిగిన దాంట్లో నుంచి ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మనము ఇదిగో దానితో పాటుగా దేవునికి ఇష్టమైన నీతి న్యాయములు జరిగించగలిగిన ఆరాధనలు జరిగించగలుగుతున్నామా? లేక ఆచారబద్ధమైనటువంటి నామకార్థమైనటువంటి ఇదిగో ఆరాధనలో పాలుపొందుతూ ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవడం ఎంతైనా అవసరం. దేవుని సంకల్పంలో ఆరాధన అనగా ఇదిగో నీవు దేవునితో కలుసుకుంటున్నావు. దేవుడు నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు, దేవుడు సత్యమును జరిగించేటటువంటి దేవుడు. ఆయనతో నువ్వు ఆరాధనలో కలుసుకుంటున్నటువంటి నీవు ఏ విధంగా ఉండాలి అంటే ఇదిగో నీళ్లు ప్రవహించినట్లుగా ఇదిగో న్యాయమును జరిగించగలగాల, ప్రవాహము వలె ఇదిగో నీతిని కలగాల. ఇదే నీతి న్యాయములు జరిగించగలిగిన ఆరాధనని నిజమైన ఆరాధన అని దేవుడు మనకు ఉదయకాల సమయమున జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనము కూడా మనల్ని మనం పరీక్షించుకొని పునరంకితము చేసుకొని మన లోపాలను సరిదిద్దుకొని నేను దేవుని ఆరాధిస్తున్నాను అంటే ఆయనతో కలుసుకుంటున్నాను, ఆయన నన్ను కలుసుకుంటున్నాడు కాబట్టి దేవుని నీతిని, దేవుని న్యాయమును జరిగించడానికి నేను రూపాంతరపరచబడుతున్నాను అనే ఆలోచనలతో మనల్ని మనం పునర్నిర్మించుకోవడం ఎంతైనా అవసరం అయి ఉన్నది అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. ఉదయకాల సమయమున మరొక వాగ్దానము చేత మమ్మల్ని బలపరిచినందుకు, ఆధ్యాత్మిక మేల్కొలుపును కలగజేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. తెలుసో తెలియకో ఇదిగో నిన్ను ఆరాధిస్తున్నాము, నిన్ను మహిమపరుస్తున్నాము. నీ కొరకు గొప్ప గొప్ప ఉజ్జీవ సభలు ఏర్పాటు చేస్తున్నాము. గొప్ప గొప్ప ఉజ్జీవ సభలలో మేము పాల్పొందుతున్నాము. గొప్ప గొప్ప పాటలు మేము పాడుచున్నాము, వాయిద్యాలు వాయిస్తున్నాము అనే భ్రమలో మేము బ్రతుకుతున్నట్లయితే, ఎందుకనగా నీతిని న్యాయమును జరిగించలేని ఆరాధన నిజమైన ఆరాధన కాదు అని సెలవిచ్చినటువంటి దేవా, నీటితో పాటు నీతి న్యాయములు జరిగించగలిగినటువంటి ఆరాధనలు, నిన్ను మహిమపరచగలిగినటువంటి సంగీతములు, నిన్ను మహిమపరచగలిగినటువంటి ఆరాధనలో పాల్గొందేటటువంటి కృపను మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఉదయకాల సమయమున కష్టముల్లోనూ, బాధల్లోనూ, కుటుంబ సమస్యల్లోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ, కుటుంబాలలో శాంతి సమాధానములు లేనటువంటి శ్రమలను, దుఃఖమును అనుభవిస్తున్నటువంటి బిడ్డలను మీ కృపగల హస్తముల కిందికి తీసుకుని వస్తూ ఉంటున్నాం. సర్వశక్తి కలిగినటువంటి నీ నామములో ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి బిడ్డను మీరు దర్శించండి. వారి బాధలను, వారి బలహీనతలను, వారి అనారోగ్యములను, వారి దుఃఖములను, వారి అశాంతి అసమాధానములను తొలగించి వారికి కావలసిన ఈవులను, వరములను, ఆశీర్వాదములను మెండుగా మీరే కుమ్మరించి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనుమని, వారి ప్రయాణాలలోనూ, పనులలోనూ, ప్రార్థన విజ్ఞాపనలోనూ నీవే తోడుగా ఉండి దీవించుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడునిడే దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.